తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. తెలంగాణ వ్యాప్తంగా 189 మండలాలు, 3834 గ్రామ పంచాయతీలు, 27628 వార్డులకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 12960 సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డు మెంబర్ అభ్యర్థులుగా 65455 మంది బరిలో నిలిచారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం 37562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. మొదటి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 201 మంది ఉన్నారు. బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావడంతో 45,000 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. మొదటి విడతలో రిటర్నింగ్ అధికారులుగా 3,591 మంది, 93,905 మంది సిబ్బందిని నియమించింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల పరిశీలన కోసం 2,489 మైక్రో అబ్జర్వర్లను 3 దశలకు నియమించింది. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందుకోసం 3,461 వెబ్కాస్ట్ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగబోతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత రిజల్ట్స్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. అండ్ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఈ మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అండ్ సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా కల్పించింది. రైట్, మొత్తానికి తొలి విడత పంచాయతీ ఎన్నికల సమరం అయితే నడుస్తూ ఉంది. సో ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్లో ఎన్ని పోలింగ్ స్టేషన్లు, మొత్తానికి ఈ ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితి ఎట్లా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈసీ అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కేకే అడిగి తెలుసుకుందాం. కేకే, సో వరంగల్లో ప్రజెంట్ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? పోలింగ్ స్టేషన్ల వద్దకి ఓట్లేయడానికి ప్రజలు వస్తున్నారా? ఎస్ సునీల్, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల పరిధి లోపల ఎక్కడికక్కడికి అధికారులు తొలిదశ పోలింగ్ కు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ఎన్నికలు చాలా పీస్ఫుల్ గా నిర్వహించేందుకు రౌడీ షీటర్లను ముందుగానే బైండ్ ఓవర్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,000 మంది పోలీసులు, భారీ పోలీసు భద్రత మధ్య ఎన్నికల ప్రక్రియ అనేటువంటి కొనసాగుతుంది. ఎన్నికలు నిర్వహించేటువంటి అన్ని గ్రామాల్లో BNS 163ని ఇప్పటికే అమలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో 555 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 4,952 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 53 జీపీల్లో సర్పంచీలు అనేటువంటి ఏకగ్రీవమైనవి. ఉదయం 7 గంటలకే చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది సరిగ్గా 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి కొనసాగుతుంది. ఆ తర్వాత ఫలితాలను కూడా అధికారులు ఎక్కడికక్కడికి వెంటనే ప్రకటించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనేటువంటిది ఎక్కడికక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 53 జీపీల్లో ఇప్పటికే ఏకగ్రీవం అయితే మొత్తం 555 జీపీ లోపల మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనేటువంటి ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధి లోపల మొత్తం వరంగల్ పోలీస్ కమిషనరేట్ వస్తుంది. ఒలింగర్ పోలీస్ కమిషనరేట్ లోపల ఇప్పటికే భద్రతను అంతా కూడా సిపి సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా
భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా లోపల ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు మొత్తం భద్రత పైన దృష్టి పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆయా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికైతే మాక్ పోలింగ్ కూడా ఇప్పటికే నిర్వహించారు. వివిధ పార్టీలు మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమీక్షం లోపల, అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షం లోపల మాక్ పోలింగ్ కూడా నిర్వహించిన తర్వాత ఎక్కడికక్కడికి కూడా బాక్సులు సీల్ చేసిన తర్వాత ఈ పోలింగ్ ప్రక్రియ అనేటువంటి ప్రారంభించారు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కట్టిరాల గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ వద్ద మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఉదయం పెద్ద ఎత్తునే ఓటు హక్కు వినియోగించేందుకు ఓటర్లంతా కూడా మొత్తం పోలింగ్ కేంద్రాలకు తరలారు. అంటే సరిగ్గా పోలింగ్ స్టార్ట్ అయినటువంటి 7 గంటలకే వీళ్ళంతా కూడా భారీ ఎత్తున పోలింగ్ కేంద్రానికి రావడం అనేటువంటిది జరిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం 502 చోట్ల పోటీ జరిగితే 1749 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక మొదటి విడత లోపల 4952 వార్డు లోపల మొత్తం 8676 మంది ఇప్పటికే వార్డు సభ్యులు తమకు సంబంధించినటువంటి పోటీ లోపల తమ అదృష్టాన్ని పరీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో అంటే పార్టీల ప్రమేయం లేపుకున్నప్పటికీ కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి మద్దతు వ్యవహారం లోపల చాలా క్లారిటీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. గ్రామాల్లో చాలా క్లారిటీ ఉంది. పార్టీల అభ్యర్థులు ఎవరు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అనేటువంటి విషయం మీద చాలా క్లారిటీ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీంతో పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు కూడా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని ఇప్పటికే నిర్వహించారు. తొలిదశ ప్రచారాన్ని నిర్వహించి మొత్తం అన్ని గ్రామాలను చుట్టారు. చెప్పండి కికే. అయితే ముఖ్యంగా ఈ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికల్లో ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లతో ఓటు వేస్తున్నప్పుడు ఆ ఓటు చల్లని ఓట్లు ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో గ్రామ స్థాయిలో ప్రజలకి చాలా వరకు ఓటు వేయడానికి అవగాహన ఉండకపోవచ్చు. ఉండకుండా ఉండడం కారణంగా అనేక ఓట్లు చల్లకుండా అవుతాయి. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు, అవగాహన కార్యక్రమాలు? ఇప్పటికే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఎన్నికల సంఘం చెల్లని ఓట్ల మీద అంటే కౌంటింగ్ ప్రక్రియ మీద కూడా పూర్తి స్థాయి లోపల ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. చెల్లని ఓట్లను ఏ రకంగా ప్రాతిపదికగా తీసుకోవాలి, మొత్తం వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నిక కావచ్చు, సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నిక కావచ్చు, ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ రకంగా ఉండాలి, అంటే చెల్లని ఓట్లను ఏ రకంగా ప్రాతిపదికగా తీసుకోవాలి. ప్రస్తుతంగా బ్యాలెట్ పేపర్ తోటి జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి మొత్తం ఇవన్నిటిని కూడా మొత్తం బ్యాలెట్ పేపర్లు అన్నింటినీ కూడా కట్టలు కట్టిన తర్వాత కట్టలు కట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ప్రధానంగా అంటే చెల్లని ఓట్లను ముందుగానే పక్కకు పెట్టినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కడికక్కడికి పక్కకు పెడతారో ఆ పక్కకు పెట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల నిబంధనల్లో ఇవన్నింటినీ కూడా పొందుపరిచారు. అభ్యర్థులకు కావచ్చు, కౌంటింగ్ ఏజెంట్లకు కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ సిబ్బందికి కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఎన్నికల నిబంధనలను అనుసరించే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చెల్లని ఓట్లను కూడా ఆ రకంగా ప్రామాణికంగా తీసుకుంటారు. సరే, థ్యాంక్ యూ కేకే.